वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। ఈరోజు మనం కార్తీక పురాణం 2వ అధ్యాయం చెప్పుకుందాం। ఇందులో సోమవార వ్రత మహిమ గురించి చెప్పబడింది। అధ్యాయంలో వశిష్ఠ మహాముని జనక మహారాజుకి ఈ యొక్క కథను వివరిస్తూ ఉన్నారు। జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసితనే। కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు కావున సోమవార వ్రత విధానమును దాని యొక్క మహిమను గురించి నీకు వివరిస్తాను, సావధానుడివై ఆలకించు అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకి వివరిస్తూ ఉన్నారు। కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు। ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు కూడా ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రాలతో పూజ అభిషేకము చేసి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజింపవలయను। ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రంతయు కూడా జాగరణ చేసి పురాణ పఠనమనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను। అటులు చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనా కూడా తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలెను। ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకోకుండా ఉండుట మంచిది। ఇట్లు కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేరుస్తాడు। భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందుతుంది। దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం కలదు, దానిని నీకు తెలియపరుస్తాను, శ్రద్ధగా ఆలకించు అని ఈ విధంగా చెప్పడం ప్రారంభం చేశారట। కార్తీక సోమవార ఫలము చేత కుక్క కైలాసము పొందుట। పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు। అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన యొక్క కుటుంబమును పోషించుకుంటూ ఉండేవాడు। అతనికి చాలా రోజులకి ఒక కుమార్తె కలిగింది। ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి। తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అయినటువంటి సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేశాడు। ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములను అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడే ఉన్నాడు। అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరము భగవన్నామస్మరణ చేస్తూ ఉండేవాడు। అలా కాకుండా ఇలా చేయడం వల్ల లోకులందరూ కూడా అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకుంటూ ఉండేవారు। ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయినటువంటి నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషిస్తూ అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుతుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుతున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టారు। కానీ శాంతస్వరూపుడైనటువంటి ఆమె భర్తకు ఆమె మీద ఉన్నటువంటి అభిమానం పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోడనే కాపురం చేస్తూ ఉండేవాడు। కానీ చుట్టుపక్కల వారా నిష్ఠూరి గయ్యాలితనముకు ఏవగించుకుని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుచే అది మొదలందరూ కూడా ఆమెను కర్కశ అని పిలుస్తూ ఉండేవారు। ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూచుకుని మెల్లగా లేచి తాలి కట్టిన భర్త ఎన్న విచక్షణ గాని దయాదాక్షిణ్యములు గాని కూడా లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది। వెంటనే అతడు చనిపోయాడు।
ఆ మృతదేహమును ఎవరి సహాయము కూడా అక్కరలేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని కొనిపోయి ఊరి చివరనున్నటువంటి పాడుబడ్డ నూతిలో పడవేసి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీయూ కూడా ఎరుగని దాని వలె ఇంటికి వచ్చింది. ఇక తనకు ఏ ఆటంకములు కూడా లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరిస్తూ తన యొక్క సౌందర్యము చూచి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుని వారల వ్రతములు చేసి కూడా పాడు చేసి నానాజాతి పురుషులతోడను కూడా రమిస్తూ వర్ణశంకరురాలయ్యింది. అంతేగాక పడుచు కన్యలను భర్తతో కాపురము చేయిస్తున్నటువంటి పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులను తార్చి ధనార్జన కూడా చేయసాగింది, అంటే ధనం సంపాదించసాగింది. ఓ జనక మహారాజా, యవ్వన బెంకము ఎంతో కాలం ఉండదు కదా, కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనత్వం నశించింది. శరీరమందు మేహవ్రణములు ముడతలు చేరాయి. ఆ యొక్క ముడతల నుండి చీము రక్తము రసీకారుట ప్రారంభించింది. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధం వెడలుచున్నది. దినదినము కూడా శరీర పతుత్వం కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుతూ ఉన్నది. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించినటువంటి విటులు ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఆమెను కనీసం తొంగినైనా కూడా చూడరైతిరి. ఆ పరిసర ప్రాంతాలకు వెళితే ఎటలా ఆమె తమను ఎట్లయినా కూడా పలకరిస్తుందేమో అని ఆ వీధి ముఖమైనా కూడా చూడకుండా ఉన్నారు. కర్కసీటులు నరక బాధలు అనుభవిస్తూ పురుగులు పడి కొంతకాలానికి చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు కూడా ఒక్కనాడైనా పురాణశ్రవణమైనను చేయని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైనటువంటి యమభటలు ఆమెను తీసుకుని వెళ్ళి ప్రేతరాజుకు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె యొక్క పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతా ఇంతా కాదు, వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కట్టబెట్టండి అని ఆజ్ఞాపించారు. వీటిలతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గతలతో కొట్టారు. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు గాను సలసలా కాగుతున్నటువంటి నూనెలో పడవేశారు. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తిని తెచ్చినందున శేషము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోశారు. ఇనుప కడ్డీలు కాల్చి పాతలు పెట్టారు. తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందులో ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుతూ ఉన్నారు. ఈ ప్రకారం నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక తిరుగుతూ ఉండగా కర్రలతో కొట్టేవారు కొట్టుచు, తిట్టేవారు తిట్టుచు, తరిమేవారు తరుముచూ ఉన్నారు. ఇట్లుండగా ఒకానొక నాడు శ్రోతీయ బ్రాహ్మణుడైనటువంటి బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకు లోపలికి వెళ్ళిన సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినింది. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ యొక్క విప్రుని పూజా విధానము చే జరిపింపబడిన ఆ బలి అన్నమగుడి చేత ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలనను కుక్క ఆ రోజంతయు కూడా ఉపవాసంతో ఉండుట వలనను శివపూజా పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినుట వలనను ఆ యొక్క శునకముకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ శునకము, ఓ విప్రకులోత్తమా, నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ కూడా లేనందున లోపలికి వెళ్ళాడు. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడ్డాయి. మరలా విప్రుడు బయటికి వచ్చి, ఓయి, ఎవరు నీవు, నీ యొక్క వృత్తాంతం ఏమిటని ప్రశ్నించగా అంతటా కుక్క, మహానుభావ, ఈ యొక్క పుట్టుకకు వెనుక 15 జన్మల యందు విప్ర కులాంగను నేను వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురోగినై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకములన్నీ కూడా అనుభవించి నా యొక్క పూర్వీకుల పుణ్య ఫలము వల్ల ఈ యొక్క జన్మలో కుక్కనైతేని ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినట వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలితం ఒకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించమని ప్రార్థించున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవార వారము నాటి ఫలితమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చింది.
ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూస్తూ ఉండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యానికి వెళ్ళింది. వింటివా జనక మహారాజా, కావున నీవును కూడా ఈ యొక్క కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యాన్ని పొందు అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకి హితబోధ చేసి ఇంకనూ చెప్పడం ప్రారంభం చేశారు. ఇక్కడతో ద్వితీయోధ్యాయం సంపూర్ణం. మరలా తృతీయోధ్యాయం రేపు చెప్పుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి సమాచారాన్ని అందజేయండి. స్వస్తి.